ఎన్నిసార్లు వచ్చినావు ప్రజావానికి? రెండోసారి. రెండోసారి ఏమంటున్నారు మరి 2 సార్లు? వాళ్ళు రాసి పంపుతాము ఇదే అంటారు ఎప్పుడు అడిగినా. పంపిలా ఎప్పుడేం పంపినా కానీ ఆడ ఎవరు పట్టించుకుంటలేరు. కాబట్టి ఈ ప్రజాపాలన పేరుకే. పేరుకి ఏం గట్లనే పడుతుంది మరి ఇక ఏం అట్లా సార్ ఎన్నిసార్లు తిరుగుతాం. సంవత్సరం అయింది ప్రజావాణి పెట్టి. ప్రజావాణి పెట్టి నుంచి కూడా 2 సార్లు వచ్చిన ఆల్రెడీ. ఇప్పుడు కూడా నిన్న కలెక్టర్ ఆఫీస్ పోయేసి వచ్చిన ఆల్రెడీ. కలెక్టర్ ఆఫీస్ ఏమంటారు? పంపిస్తున్నారు అంతే. ఏం మాకైతే అందలే. మాకైతే అందలే ఏది. ఇక ఎంక్వైరీ చేస్తే తెలుసు. ఇది మాది చిలప్చేడు గ్రామము. రైతు భరోసా కింద ఫస్ట్ డే అకౌంట్లో డబ్బులు పడ్డాయని చెప్పి మెసేజ్ వచ్చింది. 23,400 పడ్డాయని మెసేజ్ వచ్చింది. ఇది రైతు భరోసా పథకం కింద మా ప్రజా ప్రభుత్వం సంవత్సరానికి ఎకరానికి 12,000 చొప్పునంటూ ఇది ఏమైందంటే సిటీ ఈ మధ్యన బ్యాంకులు మెర్జ్ అవుతున్నాయి కాబట్టి బ్యాంకు మెర్జ్ అయింది, అకౌంట్లోకి డబ్బులు రాలేవు. తర్వాత ఎస్బీఐ బ్యాంక్ నుంచి అప్డేట్ చేసినాము. ఇంతవరకు జనవరి 26 అంటే ఇప్పుడు మార్చి 26 వరకు వస్తుంది, 2 నెలలు వస్తుంది. ఇంతవరకు డబ్బులు పడలేదు. ఏ ఓన్ని కలిసాము, ఏ ఈఓని కలిసాము, ఎవరిని కలిసినా కరెక్ట్ రెస్పాన్స్ లేదు. ఇది సమస్య. ఇప్పుడు ప్రజాభవన్కి వెళ్తే ఇక్కడ ఎల్బీ స్టేడియం దగ్గర ఏదో ఆఫీస్ ఉంటుందంటే వెళ్ళమని చెప్పారు. ఇప్పుడు అక్కడికి వెళ్తున్నా. ఇగో ఇప్పుడు ఇది రెండోసారి రావడం. రెండు సార్లు ఇదే సమస్య. వాళ్ళు అదే చెప్తున్నారు, మీరు అక్కడికి వెళ్ళండి, ఎల్బీ స్టేడియంలో ఉంటుంది, ఎల్బీ స్టేడియంకి వెళ్ళండి, అక్కడ పక్కన ఆఫీస్ ఉంది, వ్యవసాయ ఆఫీస్ ఉంది, ఆఫీస్కి వెళ్ళండి అంటున్నారు. ఎట్లుంది ప్రజాపాలన ఎట్లుందంటారు? మరి ఇక ప్రజాపాలన ఎట్లుంది అనేది మాకన్నా మీకే బాగా తెలుసు. మీరు చెప్తే తెలుస్తుంది, మేము డిసైడ్ చేయలేము కదా. మీ ఒపీనియన్ ఎట్లా ఏమనుకుంటున్నారు? నడుస్తుందా ప్రజావాణి? ప్రజాపాలన మంచిగా నడుస్తుందా లేకుంటే దీనివల్ల ఎన్నో చాలా సమస్యలు ఉన్నాయి, కానీ మీడియా మిత్రులు కూడా స్పందించట్లేదు దాని మీద కూడా. ఇప్పుడు ఏంటంటే రేవంత్ రెడ్డి గారు 8 లక్షల రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారు, 10 లక్షల కోట్లు అప్పు చేశారంట. 10 లక్షల కోట్లు చేసి ఏదో చేశారు ఆయన. ఈయన ఏం చేశాడని ఇంతవరకు ఎవరికి అర్థం అవ్వట్లేదు. అది పరిస్థితి సార్. లెక్కలు అందరు చెప్తారు సార్, అక్కడ ఏ లెక్క అనేది ఎవరికి తెలుస్తలేదు. ఊళ్ళల్లో పోయి చూడండి, అసలు పరిస్థితి తెలుస్తుంది మీకు. వచ్చి 20 సార్లు అయింది. చెప్పుకుంటామో మరి ఇచ్చుకుంటామో ట్రై చేయి, మేము ప్రయత్నం చేస్తాము అని అంటున్నారు. మళ్ళీ నేను రేపు ఎల్లుండే ఒక 3-4 మెంబర్లను కాంగ్రెస్ నీలిమా ఎమ్మెల్యే వారికి కూడా సనత్ నగర్లో ఉన్నారు, వాళ్ళని దోలుకొని కూడా వస్తున్నా ఈ 3-4 రోజుల. కాబట్టి ఇప్పుడు మాత్రం చెప్దామని చెప్పి కొన్ని మాటలు మాత్రం చెప్దాం అనుకుంటున్నాను నేను. ఇంకా డీటెయిల్ కాలేదు. మాకు సాయం చేస్తేనే ప్రజాపాలన తెలిసిపోతుంది. మరి ఇప్పుడు మాకు సాయం చేయకపోతే ఇక వేస్ట్ అవుతుంది. కాబట్టి అందుకొరకని ఈరోజు ప్రజాపాలన ఉన్నది. ఆయన ఊర్లోనే చదివిన కోడంగల్లోనే, ఆయన మనిషినే. నేను 97లో హెచ్ఎస్సి చదివినాను. తొకాపురం గ్రామం, భువనగిరి మండలం, యాదాద్రి భువనగిరి జిల్లా. నా సమస్య ఏంటంటే గ్రామ పంచాయతీ సెక్రటరీ ఆయన కాంట్రాక్టర్కు లాలుచిపడి నా సొంతం భూమిలోకి వేసి మోరేసాడు, డ్రైనేజ్ వేసాడు. నేను కడీలు ఇడీలు అన్నీ ఎరగొట్టి వేసేస్తే నాది కొద్దిగా పర్మిషన్ తీసుకోవాలంటే నువ్వు ఓడవరా, నేను తీసేసుకుంటాను సెక్రటరీ. నేను కలెక్టర్ కంప్లైంట్ ఇస్తా అంటే కలెక్టర్కి నువ్వు కంప్లైంట్ ఇస్తావా అని ఇంకో బాయ్ కాడ ఏం చేసిండు, శ్మశాన వాటిక గేట్ వేసేసాడు. శ్మశాన వాటిక రోడ్డుకు అవతల 12 ఎకరాల భూములలో ఎకరం భూమి గవర్నమెంట్ ఇచ్చింది. అక్కడ దహన వాటిక కట్టి ఈడ నా బాయి ఈడ ప్రజావానికి 4 సార్లు వచ్చింది. కలెక్టర్ దగ్గర పోతే ఎంఆర్ఓ దగ్గర పోతే ఆ డిప్ట చూస్తాం 4 ఏళ్ళ నుంచి బాయి తవ్వ లేకుండా మొత్తం పనిచేసాడు, దారి మొత్తం పనిచేసాడు. ఈయన దగ్గర పోయి సెక్రటరీ దగ్గర మీద ఎంపీఓకి ఇచ్చిన, మేడం ఈయన ఇట్లా చేస్తుంటే సరే నేను చూస్తాను. ఆమె మీదకి వచ్చి డిపి సమస్యలు చెప్పుకుంటున్నాం. ప్రజావాణి 4 సార్లు వచ్చినట్టు వీడికైతే మీ జిల్లా కుమ్మంటున్నారు. ప్రజావాణి నడుస్తున్నాడా? ప్రజాపాలన ఎట్లుందంటావు మరి? ప్రజావాణి అంతే వస్తున్నా పోతున్నా 4 సార్లు అంతే. సమస్య పరిష్కారం ఏం లేదు. ఆడ కలెక్టర్ దగ్గర కలెక్టర్, ఆర్డీఓ దగ్గర ఆర్డీఓ, ఎంఆర్ఓ చూస్తా అంతే. ఇక 4 ఏళ్ళ నుంచి నా పొలంతోనే పనిచేసాడు. 4 ఏళ్ళ నుంచి నేను ఇక పంట పండించుకుంటా. ఇప్పుడు వేరే ఆయన వచ్చి ఆయన సెక్రటరీ ఏంటంటే నేను డెప్యూటేషన్ మీద ఉన్నా, నేను వేరే ఉన్నా, నేను నాకు తెలియదు అంటారు. నాకు తెలియదు, ఎవరు పట్టించుకుంటారు. ఇక నేను దీని మీద మళ్ళీ పొంగులేటి సినిమా సార్ దగ్గరికి పోయినా.
తను సార్ ఏమంటుండు? ఆయన ఏమంటాడంటే ఆయన ఏం చేసిండు హనుమంతు సార్ మంచి కలెక్టర్ ఆయన దగ్గర పోయి నువ్వు ఇది చేయి అన్నాడు. సరే అని ఆ సార్ దగ్గర పోతే ఆయన ఏం చేసిండు ఆర్డీఓకి రాసిండు. ఆర్డీఓ 2 సార్లు పోయినా 2 సార్లు పోయి ఏమైంది సార్ అంటే ఇవ్వ మదన్ మోహన్ నువ్వు రాకు నేను నీ ఇష్యూ బాయ్ కాడికి వస్తాను. 10 సార్లు పోయినా 10 సార్లు వస్తానని రాలేదు. మళ్ళీ మొన్న ఏం కలెక్టర్ దగ్గర పోయినా చెప్పినా మరి ఇక్కడ నుంచి మీరు జిల్లా కేంద్రాలకు పంపిస్తున్నారు అడుగున్న అధికారులు స్పందిస్తలేరని మరి ప్రజావాణి లేపిన వీడ? ఇక్కడ ఇనెట్టలేదు నువ్వు ఆడికే పోవా. మీరు ఏ సంస్థతో వచ్చిన నాయకులు అధికారులు అందరూ ఇంటా అంటారు కదా. ఏమింటలేరు ఎవరు ఇంటలేరు. నువ్వు ఆడికే పోవా ఆడిక ఇంకోటి నీకు రిప్లై వచ్చింది అంటే రిప్లై ఎంఆర్ఓ అయ్యాడు ఆర్డీఓ అయ్యాడు ఎవరు లేరు. నేను మొన్నటిదాకా ఎమ్మెల్సీ ఎలక్షన్ ఉన్నాయని హనుమంతరావు సార్ పట్టించుకోలేదు. హనుమంతరావు సార్ ఎమ్మెల్సీ ఎలక్షన్ అయినాక మళ్ళీ పోతే మొన్న కలెక్టర్కు ఇది ఉన్నదని మళ్ళీ రాలేదు. మళ్ళీ మొన్న పోతే ఏమంటాడంటే మదన్ మోహన్ చూద్దాం చూద్దాం అంతే. అంటే 4 ఏళ్ళ నుంచి చూద్దాం 4 ఏళ్ళ నుంచి చూద్దాం. డబ్బులు ఇప్పిస్తారేమని ఏం చెప్తారు? అది ఉంటే ఇది అంత ఉండదు. డిమాండ్ ఏం కోరుకుంటున్నా ఇప్పుడు? నాకేం లేదు నా బాయ్కి తవ్వాయి. ఇంకోటి నేను ఇప్పుడు డ్రైనేజ్ చేసిందా తీయరాదు? అది తీయాలి. ఇంకోటి నా ఎకరం పొలం లెక్క ₹1,00,00,000 పెట్టి నేను కొన్నా నా భూమి లెక్క సొంతంగా నేను వేసేస్తా. నాకు కాంట్రాక్టర్ ఏంటంటే నాకు పైసలు వస్తాయి. నీ భూమి లెక్క చేస్తే నాకు పైసలు వస్తాయి. అదే మరి నాది సొంతం భూమి కదా. డ్రైనేజ్ తీసేయమంటున్నా దానికి డబ్బులు కావాలంటావా? డ్రైనేజ్ తీసేస్తే నేను దూరుకుంటా. లేకుంటే ఎంత ఉంది మొత్తం డ్రైనేజ్ ఎంత వరకు పడ్డది నీ ఎకరంలో? ఎకరంలో 1/2 ఎకరం దాకా పడ్డది. 1/2 ఎకరం పడ్డది మొత్తం పడ్డది. మొత్తం నీళ్ళు చిన్నది ఊరు కాలువ మొత్తం నీళ్ళు నిడుతాయి. వర్షకాలం వస్తే నీళ్ళు నిడుతాయి. ఎండాకాలం అంటే నీళ్ళు కదా. వర్షకాలం అయితే మొత్తం నిడుతాయి. సాగు భూమినా లేక పడితా? తరి భూమి సాగు భూమి. సాగు భూమి. పంట ఎత్తున్నా? పంట వేస్తున్నా. పంట వేస్తున్నా చెప్తలేదు. పంట ఎత్తున్నా. ఇంకోటి ఆ స్లిప్ కూడా పెడుతున్నా నేను. అయ్యో సార్ నేను వడ్లు అమ్మినా ఇది 3 ఏళ్ళ నుంచి నేను అమ్ముతలేను అంటే కూడా ఏం పట్టించుకోలేదు. చూద్దాం నేను ఎంక్వైరీ రాస్తున్నా కదా చూద్దాం. సొంతం భూమిలోకి వచ్చి ఇంకో భూమి కాడికి వచ్చి నాది 200 మా తాత ముత్తాతల నుంచి తవ్వున్నది. ఈయనేమో దానికి శ్మశాన వాటికాన్ని పెట్టేసి ఉండి నేను ఆర్టీఐ కింద నేను అడిగిన కలెక్టర్ కంప్లైంట్ ఇస్తే అంటే నువ్వు కంప్లైంట్ ఇచ్చినవాడిని మళ్ళీ అది కోపంతో నేను ఆర్టీఐకి పెట్టిన. మళ్ళీ సార్ శ్మశాన వాటిక మీరు అనిల్ రెడ్డి కుమ్మమ్మ అనిల్ రెడ్డి మాట్లాడినావు పోయి? నేను సార్ దగ్గర పోలేదు. ఎందుకు? ఇక నేను వీళ్ళది నియోజకవర్గ సంస్థలు మీ ఎమ్మెల్యే అనిల్ దగ్గరికి పోవాలి కదా మరి చెప్పినవా? నేను సార్ దగ్గర పోలేదు. నేను వీళ్ళ దగ్గర కలెక్టర్ దగ్గరికి ఇట్లా పోతున్నా. రేవంత్ సార్కి ఏం చెప్తావు ఫైనల్ గా? సార్ దయచేసి నాది ఏం సార్ నా సొంత భూమి నేను ₹1,00,00,000 పెట్టి కొనుక్కున్నా. నాకు భూమికి దున్నుకుంటేందుకు నాకు కార్డు ఇయ్యకు రాజషాప్ ఇయ్యకు ఏది ఇయ్యకు. నాకు అవన్నీ ఏమొద్దు. నా భూమి నాకు దున్నుకుంటా నాకు ఏమొద్దు. నువ్వు ఇచ్చే ఉపాధి హామీ పథకం వద్దు ఏదొద్దు 5 లక్షలు ఇట్లా ఏదొద్దు. నా భూమిని నాకు ఏది రైతు బంధు వద్దు రైతు భరోసా వద్దు ఉచిత కరెంట్ వద్దు ఏదొద్దు. దయచేసి చట్టం ప్రకారంగా నా హక్కులు ఏడున్నదో నా సొంత భూమి దున్నుకుంటేందుకు నాకు పర్మిషన్ ఇచ్చేసి నాకు తీసేసి. ఇంకోటి ఏంటంటే ఇంకో బాయికి పోకుండా మొత్తము ఏది శ్మశాన వాటిక గేట్ పెట్టేసి దయచేసి గేట్ పెట్టి తీపిచ్చేయండి. ఇంకోటి మీరు ఎంక్వైరీ చేయండి. 200 సంవత్సరాల నుంచి నేను అక్కడ దున్నుకుంటున్నా చేస్తున్నా. శ్మశాన వాటికకు అక్కడ ఇచ్చిండు. ఆర్టీఐలో కూడా నేను అడిగితే అక్కడ ఉన్నదని అన్నాడు. ఏం చెప్తావు మరి ప్రజాపాలన గురించి ఏం చెప్తావు? దయచేసి మీరు సార్ మీరు దీని మీద దృష్టి పెట్టండి సార్. దృష్టి పెట్టి ఇవి జరుగుతున్నాయా జరుగుతలేవా అని చూడండి సార్. మేము కలెక్టర్ల దగ్గరికి పోయినా వాళ్ళు చూస్తలేదు సార్. మీ అండతోనే మీకు ఓటేసినాం సార్. బీదలను దయచేసి మా మీద దయ చూపి పేదల ప్రభుత్వం రేవంత్ రెడ్డి సార్. అదే సార్ పేదల ప్రభుత్వం. ఇంకోటి నేను 70లా నా సొంతం భూమిలోకి వచ్చి 3 ఎకరాలు అర్జెన్స్కు ఫ్రీ ల్యాండ్ ఇస్తే వాళ్ళు 5 ఎకరాలు కబ్జా చేశారు. నేను అయినా కానీ నాకు ఆ భూమి ఇట్లా ఏదొద్దు. నేను నా భూమికి నాకు కావాలంటున్నా సార్. నేను వేరే ఊరికి కూడా నా 3 ఎకరాలు నా సొంతం భూమిలోకి తవ్వ ఇచ్చిన ఫ్రీ ఇచ్చిన. నాకు ఇదేం లేదు. నాకు దున్నుకుంటా అందుకు ఆ మోడ్ తీపిచ్చేయాలి. ఇంకో బాయికి ఆ శ్మశానం వాటికి గేట్ తీపిచ్చేసి ఎక్కడ ఉన్నదో అక్కడ అరేంజ్మెంట్ చెప్పండి సార్. గంతే నాది.